నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సంతానలేమి సమస్యలు, కారణాలు, లక్షణాలు, హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ భవానీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సంతానలేమి సమస్యలు. సో ఇంతవరకు కాలంలో చూసుకుంటే కనుక పిల్లలు పుట్టకపోతే ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి ఆడవాళ్ళదే రీజన్గా చూపించేవాళ్ళు. క్రమక్రమంగా మగవారిలో కూడా సంతానలేమి సమస్యలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్న ప్రజెంట్ కేసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆడవాళ్ళ దగ్గర నుంచి వద్దామండి. ఆడవాళ్ళలో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలు ఏంటి? అసలు సంతానలేమి అనేది మనం ఎప్పటి నుంచి కన్సిడర్ చేస్తాము అంటే వివాహం జరిగిన తర్వాత ఒక 1 year పాటు మామూలుగా సంబంధం బాగానే ఉన్నప్పుడు అది అప్పుడు కూడా పిల్లలు పుట్టకపోతే దాన్ని సంతానలేమి అని అంటాం. నెలకో 2 నెలలకో పుట్టలేదని దాన్ని సంతానలేమి అనక్కర్లేదు. ఒక 1 year పాటు చూసిన తర్వాత ఏ ప్రాబ్లం ఇంకా రాకపోతే సంతానం కలగకపోతే 1 year తర్వాత అప్పుడు మనం దాన్ని సంతానలేమి అనే దాన్ని అనుకోవాలి. దానికి అప్పుడు మనం ఆలోచించాలి ఏంటి కారణాలు, ఎవరిలో వచ్చాయి ఇవి, ఏ అబ్బాయిలో ఉన్నాయా అమ్మాయిలో ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఇంతవరకు అమ్మాయిల్లోనే ఉన్నాయి అనే ఒక అపోహ ఉండేది, కానీ అది అలా కాదండి. ఇప్పుడు అది అబ్బాయిల్లోనూ ఉంటుంది అమ్మాయిల్లోనూ ఉంటుంది. అబ్బాయికి ఎంతవరకు అమ్మాయిల్లో ఎంతవరకు పర్సంటేజ్ ఉందంటే సంతానలేమి అంతే ఈక్వల్గా అబ్బాయిల్లో కూడా ఉంటుంది. 50% ఉంటుంది. అసలు ఏంటి ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు ఏంటి సంతానలేమికి అంటే మొదట వచ్చేది ఏదన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఏదన్నా జెనెటికల్గా ఇబ్బందులు ఉన్నా అంటే స్ట్రక్చర్ అంటే గర్భసంచిలో సరిగ్గా పార్ట్స్ అవి సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, అది కాకుండా ఏమన్నా ఒబేసిటీ అటువంటివి, ఒబేసిటీ అనే కారణాలు కానీ, తర్వాత థైరాయిడ్ అనే సమస్యలు ఉన్నా కానీ, అవి కాకుండా మెయిన్గా స్ట్రక్చరల్ అన్నాను కదా గర్భసంచిలో యాక్చువల్గా మనకి సంచి ఉంటుందండి. దానికి 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్కి చివర మనకు అండాశయం అనేది ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా ఆడవాళ్ళలో వచ్చేది అయితే ట్యూబ్లలో ప్రాబ్లం రావచ్చు ఒక 30%, లేదు అంటే ఒక 30% అండాశయంలో రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల సంతానలేమి అనే సమస్య వస్తుంది ఆడవాళ్ళు. ట్యూబుల్లో ఏంటి ఎందుకు వస్తుంది అంటే ఏమన్నా ఇదివరకు ఇన్ఫెక్షన్స్ వచ్చుండుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్కులోసిస్ అనే సమస్య ఏమైనా వచ్చినప్పుడు ఆ ట్యూబ్లో బ్లాకేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అతిక్కుపోవడం అనేది ఆ ఇన్ఫెక్షన్ అటాక్ సివియారిటీని బట్టి అదేమవుతుందంటే అతిక్కుపోవడం అలా అవుతుంది. యాక్చువల్గా అండాశయం నుంచి మనకి ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. అంటే అవేమి కాదండి, అండం రిలీజ్ అవ్వాలి. అండాశయం నుంచి అండం రిలీజ్ అవ్వాలి. ఆ అండం రిలీజ్ అయ్యింది ఎలా వెళ్తుంది అంటే ట్యూబ్లోంచే వెళ్తుంది. ట్యూబ్లోంచి గర్భసంచిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ ట్యూబ్లో బ్లాకేజ్ అనేది ఉన్నప్పుడు అప్పుడు ఈ అండాశయం నుంచి ఇది అండం రిలీజ్ అయినా కూడా ఈ వీర్యకణం అనేది వెళ్ళడం జరగదు ట్యూబ్లోకి, బ్లాక్ అయిపోయింది కదా. అందుకని అటువంటి కారణాల వల్ల కూడా సంతానలేమి అనే సమస్య రావచ్చు. అది కాకుండా అండాశయంలో అంటున్నాం. అండాశయంలో ఏం సమస్య రావచ్చు అంటే సిస్టులు ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమందికి. దాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఈ 2 ఏంటి అంటే డిసీజ్ అంటే అది ఒక సిస్టులు మాత్రమే ఫామ్ అవుతుంది. సిండ్రోమ్లో అంటే అదర్ కంప్లైంట్స్ అంటే అదర్గా అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, సిస్టులు ఉంటాయి, హిర్సుటిజం అనే ఒకటి ఉంటుంది. హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ బాడీలో రావడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ కారణాల వల్ల కూడా ఏమవుతుందంటే సిస్ట్ ఫామ్ అయినప్పుడు అండం అనేది రిలీజ్ అవ్వదు అండాశయంలోంచి. అప్పుడు అండం అసలు మనకు ఫలదీకరణం జరగాలి అంటే అండం అనేది రిలీజ్ అవ్వాలి. ఆ అండం అనేది రిలీజ్ అవ్వకపోతే ఇక వీర్యకణం చేరుకున్నా కూడా సంతానం కలిగే అవకాశం ఉండదు. సో ఆడవాళ్ళు PCOS అనే ప్రాబ్లం కూడా ఒక కారణం ఉంటుంది. ఒబేసిటీ వల్ల కూడా ఎందుకు అంటే ఇది అన్ని కొన్ని ఈ సిండ్రోమ్ అంటున్నాను కదా, అవి కూడా ఇందులో ఒక మింగిల్ అవుతుందండి. PCOSలో ఈ ఒబేసిటీ అనేది కూడా ఉంటుంది.
అది లేకుండా ఒబేసిటీ అనేది కూడా ఉండొచ్చు. ఒబేసిటీలో ఏమిటంటే ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోయి లోవర్ అబ్డామిన్లో ఎక్కువ ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ ఫ్యాట్ నుంచి మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. దాని తర్వాత ప్రొజెస్టరాన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఫలదీకరణం అనేది సరిగ్గా జరగాలి అన్నప్పుడు అండం రిలీజ్ అవ్వాలి అంటే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది సరిగ్గా సెట్ కాదో అలాంటప్పుడు ఆ అండం అనేది రిలీజ్ అవ్వదు. సో ఒబేసిటీ కూడా ఒక కారణం అవుతుంది. డయాబెటీస్లో కూడా డయాబెటీస్ వల్ల కూడా ఈ ఇబ్బంది అనేది అది సరిగ్గా అండాన్ని సరిగ్గా డెవలప్ అవ్వనీయకుండా చేసిన మెయిన్ హార్మోన్స్ మీద ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయండి. చెప్పుకోవడానికి డిసీజెస్ ఇవి. ఒబేసిటీ అంటాం, PCOS అంటే కొంతమందిలో ఎగ్ అనేది చాలా వీక్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా లేకుండా ఎగ్గే వీక్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, ఎటువంటి కండిషన్ లో అలా చెప్తూ ఉంటారు? ఎగ్ వీక్ గా ఉంది అంటే మెయిన్ గా అయితే ఎనీమియా కండిషన్. ఆడవాళ్ళు ముందు బ్లడ్ ఎంత ఉంది అనేది కూడా చూడాలండి. ముందు మనిషి వీక్గా ఉన్నప్పుడు లోన బాడీలో పార్ట్స్ అంత హెల్దీగా ఎలా ఉంటాయి. అందుకని ముందు అసలు ఆడవాళ్ళు అసలు నెలసరిలు ఎలా అవుతున్నాయి, రెగ్యులర్గా అవుతున్నాయా లేదా, ఒకవేళ అవుతున్నా కూడా ఎంతవరకు ఫ్లో అవుతుంది, ఎక్కువగా అవుతుందా, అసలు అవ్వడం లేదా ఏంటి. ఇప్పుడు ఎనీమియా అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువగా ఓవర్ ఫ్లో అవుతుంది, దాన్ని మెనరేజియా అంటారు. ఎక్కువ డేస్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్కువ బ్లడ్ పోతూ ఉన్నప్పుడు బ్లడ్ పెరగడానికి మనకి మంత్స్ పడతాయి. అది ఒకే మంత్లోనే ఎక్కువగా డిశ్చార్జ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే త్వరగా ఎనీమియా వస్తుంది. ఆ ఎనీమియా వల్ల కూడా వాళ్ళకి హెల్దీగా ఎగ్ ప్రొడక్షన్ రావడానికి కూడా వీక్ అవుతుంది. అది కాకుండా హార్మోన్స్ అవి కూడా అసలు సరిగ్గా రిలీజ్ అవుతున్నాయా లేదా అవి కూడా మనం సైకిల్లో చూసుకోవాలండి. ఇప్పుడు మనం పర్టికులర్గా మనకి నార్మల్గా అయితే లేడీస్లో 28 days సైకిల్ అని ఉంటుంది, 30 days సైకిల్ అని కూడా ఉంటుంది. ఈ 28 days సైకిల్ అన్నప్పుడు ఏమవుతుందంటే పీరియడ్గా డివైడ్ ఉంటుందండి. ఫాలిక్యులర్ స్టేజ్ అని, ల్యూటియల్ ఫేజ్ అని అలా ఉంటాయి స్టేజెస్. ఆ స్టేజెస్లో ఏమవుతుందంటే పర్టికులర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫాలిక్యులర్ హార్మోన్ అనేది మెయిన్ రిలీజ్ అవుతుంది ఫస్ట్. ఎక్కడి నుంచి అంటే గొనాడోట్రోపిన్ హార్మోన్, అది పిట్యూటరీ గ్లాండ్ నుంచి తలలో ఉంటాయి, అక్కడి నుంచి రిలీజ్ అవ్వాల్సింది. అక్కడ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఫాలికిల్ అని అక్కడ నేమ్లోనే ఉందండి. ఆ ఫాలికిల్ అదేం చేస్తుందంటే అండాశయంలో ఉన్న అండాలు ఎక్కువగా మెచ్యూర్ అయ్యేలాగా ఎదగడానికి సహకరిస్తూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఎప్పుడైతే ఎదిగాయో ఫాలిక్యులర్ ఫేజ్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అండం రిలీజ్ అవ్వాలి. ఆ అండం రిలీజ్ అయ్యే స్టేజ్ని ఓవ్యులేషన్ స్టేజ్ అంటాం. దాన్ని అంటే అండం రిలీజ్ అయినప్పుడు అది లూటినైజింగ్ హార్మోన్ ఆ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ లెవెల్స్ అందుకని ఏం చేయాలంటే మనకి అసలు అండం రిలీజ్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా అందుకని డేట్ వచ్చాక ఒక సెకండ్ డే నుంచి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తూ ఉంటాం. హార్మోన్ లెవెల్స్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటరీ హార్మోన్, తర్వాత లూటినైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా వాటిని బట్టి అసలు ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. కొన్ని కండిషన్స్ లో డాక్టర్ గారు అంటే మెచ్యూర్ అయిన తర్వాత చాలా మందికి అంటే చిన్న ఏజ్ నుంచే అంటే 2 months కి ఒకసారి రావడం సైకిల్, లేకపోతే 3 months కి ఒకసారి రావడం, అదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు, బట్ బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు కావాలి, ఫ్యామిలీ కావాలని అనుకుంటారో అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా 2 months కి 3 months కి ఒక్కసారి మెన్సెస్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది పిల్లలు అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు? ఫస్ట్లో అండి ఫస్ట్ టైం అవుతారు కదా, అయిన తర్వాత ఏమవుతుందంటే కొంతమందిలో 2 monthsకో 1 monthకో అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం గర్భసంచి అప్పుడే స్టేజ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి అది అలవాటు పడడానికి టైం పడుతుంది. సో అది కొంచెం గ్యాప్స్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ అవుతాయి. ఈవెన్ అప్పటికీ రెగ్యులర్ అవ్వకపోతే మనం అసలు సమస్య ఏమైనా సిస్ట్లు ఉన్నాయా గర్భసంచిలో అనే దాన్ని గమనించుకోవాలండి. చాలా మంది ఏం చేస్తారంటే అవే వస్తాయిలే అని నెగ్లెక్ట్ చేసేస్తారు. పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది కదా, సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగుంది కదా, సో ఎందుకు టెస్టులు చేయించుకోవడం ఊరికే అని కూడా అనుకుంటూ ఉంటారు. అదే అక్కడే తప్పు చేస్తున్నారండి. ఈ రోజుల్లో సంతానం లేని సమస్యలు అనేవి చాలా బాగా పెరిగిపోయి. ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఉంటున్నాయి, తర్వాత తల్లిదండ్రులు
రైట్ టైంలో చూపించాల్సిన టైంలో చూపించకుండా ఇప్పుడు ఏముందిలే అవ్వడం, లేకపోతే పిల్లలో ఏమి ఇబ్బంది లేదు కదా అని ఆలోచిస్తున్నారే తప్ప అది రేపు పెళ్ళైన తర్వాత ఎంత ఇబ్బంది పెడుతుంది అనే దాన్ని ఆలోచించడం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని మంత్స్ అయితే రెగ్యులర్ కాకపోయినా కంగారు పడక్కర్లేదు. అది కొంచెం గర్భసంచి అలవాటు అది రెగ్యులర్ అవ్వడానికి దానికి కొంచెం టైం, స్టార్టింగ్ స్టేజ్ లో. ఆ తర్వాత కూడా ఇంకా అలాగే అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా అసలు ఏముంది, గర్భసంచిలో సిస్టులు ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి చెక్ చేయించుకోండి. థైరాయిడ్ ఏమైనా హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నదా ఏంటి, థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా అనే దాన్ని టెస్ట్ చేయించుకోవాల్సింది. అది కాకుండా కొంతమంది బరువు పెరిగిపోతూ ఉంటారు, బరువు పెరుగుతున్నారా ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలండి. బరువు పెరుగుతున్నారా, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ ఏమన్నా పెరుగుతుందా ఫేస్ మీద కానీ ఇంకెక్కడైనా అనవసరమైన పార్ట్లో పెరుగుతుందా అనే దాన్ని గమనించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. తీసుకోకుండా స్టార్టింగ్ స్టేజ్లో అయితే క్యూర్ స్టేజ్ ఇక త్వరగా ఉంటుంది. తర్వాత ఇంకా క్రానిక్గా అయిపోయిన తర్వాత ఆ సమస్య తగ్గడానికి చాలా టైమే పట్టేస్తుంది, ఇంకా కొంచెం కాంప్లికేట్ కూడా అయిపోతుంది. అందుకని ముందే గమనించుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంతమందిలో ఈ ట్యూబ్స్ అనేవి కూడా చాలా సన్నగా ఉంటాయి. సో సన్నగా ఉండడం వల్ల మీరు ఏదైతే అంటున్నారో అంటే పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. సో ముందుగా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు మరి అలాంటి సిచ్యువేషన్లో? అంటే పర్సనాలిటీ సన్నగా ఉంటే లేదు, ఫాలోపియన్ ట్యూబ్స్ సన్నగా ఉంటాయి కదా కొంతమందిలో. ఓకే ఓకే, మనకి తెలియదు కదా మామూలుగా అది ఫాలోపియన్ ట్యూబ్స్ అవి అలాంటివి మనం గమనించుకోవాల్సింది ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత. అది కూడా సన్నగా ఉన్న లావుగా ఉన్న అది ఇబ్బంది కాదండి, అసలు అందులోంచి రిలీజ్ అవ్వాల్సినవి రిలీజ్ అవుతున్నాయా లేదా అది మెయిన్ సమస్య. ఓకే, అలాంటివి మనకి సంతానలేమి సమస్య ఏమైనా అనిపించినప్పుడు అవి హిస్టరియోసాల్పింజోగ్రఫీ అనేది ఒకటి చేస్తారు. చేసినప్పుడు లోన్ ఏమైనా బ్లాకేజ్ అని ఉందా లేకపోతే ఏంటి ప్రాబ్లము అనేది అప్పుడు చూడడం జరుగుతుంది. అంతేగాని ఆ ట్యూబ్స్ సన్నగా ఉండడం వల్ల సైకిల్కి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు, అంటే సైకిల్ మీన్స్ మెన్సెస్కి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి బబుల్స్ ఉన్నాయని అంటూ ఉంటారు కదా, సో దాని గురించి చెప్పండి. బబుల్స్ అంటే నీటి బుడగలు అంటారు. నీటి బుడగలు అంటే అవి సిస్ట్లు అనమాట. అండాశయంలో సిస్ట్లు అంటారు. ఇప్పుడు అండం రిలీజ్ అవ్వడానికి మన బాడీలో ఏమవుతుందంటే ఆడవాళ్ళలో పుట్టుకతోనే కొన్ని ప్రైమరీ స్టేజ్ ఫాలికల్స్ అంటే చిన్న చిన్నవి ఇన్నని మనకి పుట్టుకతోనే ఉంటాయి. తర్వాత మనం ఏమి చేయడం వల్ల పెరగడం అనేది ఉండదు. ఓకే, అవి ఏమవుతాయి అంటే ఆ ఫాలికల్స్ అనేవి అవి నెలసరి వచ్చేటప్పుడల్లా అది పెరుగుతూ ఉంటుంది, అండం రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా ఎట్ ఏ టైము ప్రతి మంత్కి ఏమవుతుందంటే ఒకటే అవ్వాలని లేదు, మెచ్యూర్ అవ్వాలని కొన్ని అవుతాయి, 4-5 అలా కొన్ని అవుతూ ఉంటాయి. అలాగా మనకి పుట్టుకతో వచ్చినవన్నీ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఆ కౌంట్ తగ్గుతూ ఉన్నప్పుడు అందుకే నేను అనేది ఏంటంటే రైట్ టైంలో కూడా మ్యారేజెస్ అవి చేసుకోవాలి. లేట్ మ్యారేజెస్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఫాలికల్స్ ఈ అండంలో ఎన్ని ఉండాలి అనేది మనకి పుట్టుకతోనే డిసైడ్ అయిపోతుంది. ఆ డిసైడ్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది డే బై డే అవి మెన్సెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి మెచ్యూర్ అవ్వడం, అవి రిలీజ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అన్ని ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అనుకోండి హెల్దీగా ఉంటాయి, తర్వాత చాలా యాక్టివ్గా ఉంటాయి ఫాలికల్స్. అందుకనే రైట్ టైంలో చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అయితే ఉండవు. సంతానలేమి సమస్యలు అనేవి చాలా రేర్గా ఉంటాయి. లేట్ మ్యారేజెస్ అలా చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే ముందు ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నవి అన్నీ ఏమవుతాయి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత కొంచెం డల్గా ఉన్నవి అవి ఏమవుతాయంటే నిదానంగా ఏజ్ పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిలో అంత శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే సంతానం సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అది ఈ ఫాలికల్స్, ఈ అండాలు, ఈ నీటి బుడగలు అంటే ఈ అండాశయంలో రిలీజ్ అవ్వాల్సిన అండం ఫామ్ అవ్వదు. ఫామ్ అవ్వకుండా అది నీటి బుడగలా ఫామ్ అయిపోతుంది. అక్కడ అండం అనేది ఫామ్ అవ్వదు. అండం ఫామ్ అవునప్పుడు మెయిన్ అండమే కదా మనకు కావాలి. ఆడవాళ్ళలో అండం కావాలి, మగవారిలో వీర్యం కావాలి. ఆ వీర్యగణం ఉండాలి. ఎప్పుడైతే ఈ అండం అనేది రిలీజ్ అవ్వలేదు అనుకోండి మనకి ఫలదీకరణం జరిగే ఛాన్సే లేదు. అందుకని కొంతమంది స్త్రీల్లో చూసుకుంటే ఎక్కువగా మిస్క్యారీ అవుతూ ఉంటుంది కదండి, ఇది ఏ కండిషన్ లో జరుగుతూ ఉంటుంది? మిస్క్యారేజెస్ అనేవి యూటరస్ అనేది వీక్గా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుందండి.
వీక్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత హైపర్ టెన్షన్ అలాంటివి ఏమైనా మెయింటైన్ చేస్తున్నప్పుడు కానీ, అంటే బీపీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ, తర్వాత ఎక్కువ స్ట్రెస్ అలాంటివి తీసుకున్నా కూడా అలా ఎక్కువగా హ్యాబిచువల్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. మెయిన్గా వీక్గా ఉన్న వాళ్ళకి అలా అవుతుంది. తర్వాత కొంతమందికి పేరెంట్స్లో కూడా అలాగా ఛాన్స్ ఉంటే తొందరగా మిస్క్యారేజెస్ అలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఓకే, మిస్క్యారేజెస్. ఓకే అండి. మరి ఇప్పుడు ఎగ్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే ఆ ప్రొడక్షన్ అనేది నీట్గా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండి? ఎటువంటి ఫుడ్ అంటే యాక్చువల్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఏమైనా మెయిన్ అది హెల్దీగా రావాలి అంటే ముందు వెజిటేబుల్స్ ఎక్కువగా ఆకుకూరలు అవి తినాలి. ఆకుకూరలు అందులోనూ పాలకూర అది తిన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ అది ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలకు కూడా అది చాలా మంచిది. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే ఏమన్నా ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏజ్ పెరిగే కొద్దీ మనకి దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. కొంతమంది ఏమిటంటే స్ట్రక్చరల్గా కూడా అంటే ఆకారంలో కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అలాంటివి కూడా జరగకుండా ఉండడానికి మనం ఈ ఆకుకూరలు అవి ఎక్కువ తినాలి. తర్వాత నట్స్, డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అవి ఎక్కువగా తీసుకోవాలి. అవి కాకుండా యోగట్, పెరుగు అది కొంచెం మీగడది అది తీసుకుని అలాంటివి పాలు కానీ తీసుకుంటే కొంచెం హార్మోనల్ బ్యాలెన్స్ ఏమైనా లేకపోతే అలాంటి వాళ్ళకి, అది కాకుండా ఒబేసిటీని మెయింటైన్ చేస్తూ అవి మనం ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓవర్ వెయిట్ అయితే మాత్రం మళ్ళీ ఛాన్సెస్ తక్కువ అవుతాయి కదా. ఇంకా అవి కాకుండా ఫ్రూట్స్ అవి అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇదే తినాలి అని లేదు. నాన్ వెజ్ అంటే వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి నాన్ వెజ్ అది కొంచెం అవాయిడ్ చేయాలి. ఆకుకూరలను, తర్వాత ఇవి నట్స్ అవి ఎక్కువ తినాలి. తర్వాత పప్పు ధాన్యాలు అవి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందిలో అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి, టెస్ట్లు అన్నీ చేస్తే బాగున్నాయి, ఓకే, సో వీళ్ళు రెడీ టు మామూలుగా ప్రెగ్నెన్సీ కోసం రెడీగా ఉన్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏం ఫ్యాక్టర్స్ అనేవి ట్రిగర్ చేస్తూ ఉంటాయి ఆ కండిషన్లో? అంటే ఓవరాల్గా అంత హెల్త్ ఇష్యూస్ అన్నీ బాగున్నాయి, ఏమీ లేవు, సో థైరాయిడ్ లేదు, లేకపోతే మీరు చెప్పిన పీసీఓఎస్ ఇవన్నీ లేవు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఏంటి మేజర్గా ప్రాబ్లం? మేజర్గా అండి నేను ఆల్రెడీ చెప్పాను, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఇవేమీ లేవు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఏమీ లేవు, కానీ సమస్య అయితే ఉంది. ఆ సమస్య ఎందుకు ఉంది అంటే ఇప్పుడు మనం ఇవి ఒక్కటే కాదండి, మన లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అవుతుంది. ఆ లైఫ్ స్టైల్లో ఇప్పుడు స్ట్రెస్ కానీ, ఎక్కువ స్ట్రెస్ అలాంటివి తీసుకున్నా, ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అలాంటివి కూడా ఏమవుతుందంటే దాని మీద ప్రభావం చూపిస్తాయి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి సరిగ్గా హెల్దీగా ఈ ఫాలిక్ అది అండం అనేది రిలీజ్ అవ్వకపోవడం జరుగుతుంది. అవి కనిపిస్తే మామూలుగా అదే అండం కూడా బాగానే ఉంటుంది, కానీ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే గర్భసంచి నిలబెట్టుకోవడానికి దానికి సహకారం దొరకదు అన్నమాట. ఓకే, అందుకని స్ట్రెస్ అని కూడా మనం అందుకే ఏం చెప్తామంటే ఇవి ఒకటే కాదండి, మీది ఇదే ఉంది ప్రాబ్లము అని అదే కాకుండా మీరు ఫుడ్లో మెయింటైన్ చేయండి, ఇది 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 పర్టికులర్గా తినండి అని చెప్పడమే కాకుండా మీరు కాస్త స్ట్రెస్ లెవెల్స్ అవి కూడా తగ్గించుకోవాలని కూడా చెప్తాం. స్ట్రెస్ అనేది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అండి. దానివల్ల కూడా తెలియకుండానే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, కంగారు అలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటి వల్ల కూడా కనబడకుండా అది మన సమస్యగా చూపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మగవారిలో సంతానలేమి సమస్యకి ప్రధాన కారణాలు ఏంటండి? మగవారిలో వచ్చేసరికి అండి, ఇప్పుడు ఆడవారిలో ఏ విధంగా అయితే మగవారిలో కూడా ఏమవుతుందంటే ఏమైనా స్ట్రక్చరల్గా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా అవి ఇనిషియల్ స్టేజ్లో ఏమైనా తెలుస్తాయి, కానీ మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే శీఘ్రస్ఖలనం అయిపోవడం కానీ, తర్వాత అంగస్తంభన సరిగ్గా కాకపోవడం, ఇటువంటివి కూడా ఎక్కువగా మెయిన్ కారణాలు. అవి కాకుండా ఒబేసిటీ, తర్వాత డయాబెటీస్, మెయిన్లో మగవారిలో వచ్చేసరికి డయాబెటీస్. వీటి వల్ల ఏమవుతుందని అంటే శీఘ్రస్ఖలనం జరిగిపోవడం కానీ, కొంతమంది అంగస్తంభనం సరిగ్గా కాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మగవారిలో మెయిన్ వచ్చేసరికి ఇవ్వండి. ఇదే కాకుండా మెయిన్ వీటికి ఆర్జ్యం పోసేవి ఏమిటి అంటే ఇప్పుడు అలవాట్లు ఏంటంటే స్మోకింగ్ కానీ,
తర్వాత ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఎక్కువగా బయట ఫుడ్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, తర్వాత ఈ రోజుల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి మెయిన్గా ఎక్కువగా దేని మీద ఆలోచించిన అటువంటి ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి శీఘ్రస్ఖలనం కానీ లేదా అసలు అంగస్తంభనం కాకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ మగవారిలో వచ్చేసరికి ఇవి మెయిన్ అన్నమాట. మరి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు వాళ్ళు? ఎటువంటి ఫుడ్ అంటే ఇప్పుడు శీఘ్రస్ఖలనం కాకపోవడం ఒకటి, శీఘ్రస్ఖలనం అవ్వడం ఒకటి, అంగస్తంభనం వల్ల ఒకటి. ఇవి కాకుండా తర్వాత వీర్య కణాలు సరిగ్గా సఫిషియంట్ అమౌంట్ రిలీజ్ అవ్వకపోయినా, వీక్గా ఉన్న తక్కువ కౌంట్ ఉన్నా కానీ, లేదంటే మొబిలిటీ, ఇప్పుడు మనం వాళ్ళలో ఏం చూస్తామంటే మెయిన్ స్పర్మ్ కౌంట్ చూస్తాం మగవాళ్ళు. ఆ స్పర్మ్ కౌంట్ అంటే వీర్య కణాల సంఖ్య చూస్తాం. ఎప్పుడైతే వీర్య కణాల సంఖ్య అయితే తక్కువగా ఉన్నా కానీ, లేదు అంటే అసలు మొబిలిటీ ఉందా లేదా, ఆ మొబిలిటీని కూడా చూస్తామండి. అది కాకుండా స్ట్రక్చర్, వాటి యొక్క ఆకారం అది కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తాం. ఈ కారణాలు కూడా వాళ్ళకి అంటే ఇప్పుడు సపరేట్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు ఆడవారికి సంబంధించి టెస్టులు చేసి వీళ్ళది ప్రాబ్లం కాదు అనుకుంటే అప్పుడు మగవాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎట్లా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఇద్దరిలో ఎవరికి ప్రాబ్లం ఉందనేది టెస్టుల ద్వారా చూస్తారా, లేకపోతే ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడైతే ప్రాబ్లం అనేది ఇద్దరిలోనూ ఉండొచ్చండి, లేదు అంటే ఒకళ్ళలో ఉండొచ్చు. అందుకని ఫస్ట్ టెస్ట్లో ఇద్దరికి టెస్ట్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇద్దరికి టెస్ట్లు అనేవి ఫస్ట్ టైం చేయడం జరుగుతుంది. మగవారిలో వచ్చేసరికి స్పర్మ్ కౌంట్ మెయిన్గా చూస్తామండి. అది ఎలా ఉంది ఏంటి, కౌంట్ బాగానే ఉందా లేదా, తర్వాత ద స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి, అవన్నీ చూస్తాం. ఓకే, సో చెప్పండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఆడవాళ్ళలో చూసుకుంటే కనుక ఎప్పుడైతే కనుక ప్రాబ్లం అనేది అంటే 2 monthsకో 3 monthsకో ఒకసారి పీరియడ్ వస్తుంది అని అనుకుంటే కనుక ఫస్ట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకు అలా జరుగుతుంది అనేది ఆలోచించేసుకోవాలి. ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడు మగవారిలో సంతానలేమి సమస్యకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంతవరకు రీజన్ అవుతుందండి? మోస్ట్లీ ఈ రోజుల్లో అయితే అండి ఒక 60-70% అయితే రీజన్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడున్న అలవాట్లు అలవాట్లు లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దాన్ని తప్పని నేను అన్ను, దానికి ఒక లిమిట్ ఉండాలి. తర్వాత ఇందులో ఏంటంటే మెయిన్గా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, తర్వాత స్మోకింగ్ ఎక్కువ చేసినా ఏమవుతుందంటే వాళ్ళకి అంగస్తంభన అవ్వకపోవడం అలాంటి సమస్య మెయిన్గా కారణమవుతుంది. ఇప్పుడైతే అంగస్తంభన సరిగ్గా కాదు, అప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్ అనేది వీర్యం అనేది రిలీజ్ అవ్వదు. వీర్యం నుంచి వీర్య కణాలు వస్తుంది. ఎప్పుడైతే కణాలు అయితే సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే అప్పుడు అండం దాకా చేరుకునే ఉండదు, తర్వాత ఫలదీకరణం జరగదు. సో మెయిన్ కారణాలు అయితే ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఇటువంటివి మెయిన్ కారణాలు అవుతున్నాయి ఈ రోజుల్లో. ఒబేసిటీ, దీనివల్ల ఫాస్ట్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ కూడా ఎక్కువ అవుతూ, ఈ ఒబేసిటీ వల్ల కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒబేసిటీ వల్ల డయాబెటీస్ అనేది కూడా వస్తుంది. ఈ డయాబెటీస్ వల్ల కూడా ఏమవుతుందంటే వీర్య కణాలను సరిగ్గా ఎదగకుండా చేస్తుంది. ఈ దాని స్ట్రక్చర్ కూడా, దాని ఆకారం కూడా మారిపోతుంది కొన్నిసార్లు. వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఫలదీకరణం చెందడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇవి కూడా ఒక కారణం. ఓకే, వీళ్ళలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అది ఎంతవరకు రీజన్ అవుతుంది? స్ట్రెస్ కూడా కారణం అవుతుంది. స్ట్రెస్ వల్ల కూడా మనకి ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి ఏమవుతుందంటే హెల్దీగా ఉండాల్సిన హార్మోన్స్ని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టెస్టోస్టిరాన్ అని ఇటువంటివి రిలీజ్ అవ్వనీయకుండా చేస్తుంది అనమాట సఫిషియంట్ అమౌంట్. ఎప్పుడైతే ఇవి సరిగ్గా రిలీజ్ కాకపోతాయో అప్పుడు ఏమవుతుందంటే వీరి కణం అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. సో ఇది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అండి ఈ మగవారిలో. ఓకే, కొంతమందిలో చెప్తూ ఉంటారు అంటే ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసినా, లేకపోతే సిస్టమ్ ముందు ఎక్కువగా ఉన్నా కూడా ఇట్లాంటి అంటే ఇవి కూడా ఒక రీజన్స్ అవుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. వెరీ గుడ్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఏంటంటే ఇది ఎవరు వినరు కూడా, చెప్తున్నా కూడా. అవి ఏమవుతుందంటే వేడి వల్ల ఎక్కువగా కూర్చున్నా, తర్వాత ఏమవుతుందంటే బైక్ రైడింగ్ ఎక్కువ చేస్తుంటాం.
ఈ చేసే వాళ్ళలో కూడా ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్ ఎక్కడ పడుతుందంటే బీజాలు ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే ఇవి వేడెక్కడం అనేది ఎక్కువ, దానికి ఎక్కువగా చల్లగా ఉండాల్సిన వాతావరణం ఉండాలి. ఎప్పుడైతే వేడెక్కడం అనేది కారణం అవుతుందో అలాంటప్పుడు ఏమవుతుందంటే వీర్య కణాలు అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు. ఇవి ఎప్పుడైతే అవి ఫామ్ అవ్వదో అది కూడా ఒక కారణం అవుతుంది. అందుకని ఏం చేస్తారు అంటే కూల్గా ఉండాలి. అందుకని ఎక్కువ సిస్టమ్ మీద కానీ తర్వాత ఎక్కువ రైడింగ్ అలాంటివి కూడా చేయకూడదు అని చెప్పేది కూడా అదే కారణం. ఓకే అండి. ఇప్పుడు అది కాకుండా వారికోసీల్ అనే ఒక సమస్య ఏమైనా తలెత్తినప్పుడు కూడా ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ హెవీగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల వేడి పుట్టి కూడా అక్కడ స్పర్మ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకుండా జరుగుతుంది. ఎప్పుడైతే వీర్యకణం స్పర్మ్ అనేది వీర్యకణం అయితే సరిగ్గా ఫామ్ అవ్వదో అది కూడా కారణం అవుతుంది అనమాట సంతానలేమికి. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు లేదంటే కనుక కపుల్ కనుక తీసుకుంటే వాళ్ళు ఫ్యామిలీని ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవాలి అనుకుంటే ఓకే, చేసుకోవద్దు అనుకుంటే ప్రాబ్లమ్ లేదు. చేసుకోవాలి అనుకుంటేనే కదా. చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే మాత్రం ముందుగా అసలు ఏమైనా పర్టికులర్ కారణాలు ఏమైనా ఉన్నాయి అనేది అయితే చెక్ చేసుకుంటే మంచిదండి. ఏమైనా హార్మోన్స్ ఎలా ఉన్నాయి అంటే మెయిన్ ఏమిటంటే బేసిక్ టెస్టుల లాగా థైరాయిడ్ ఒకటి, డయాబెటీస్ టెస్ట్ ఒకటి చేసుకుంటే ముందు మెయిన్గా ఇవి చేసుకోవాలి. తర్వాత స్పామ్ కౌంట్ కూడా చేయించుకుంటే మంచిది. ఇవి కూడా సరిగ్గా ఉన్నాయా లేవని చూసుకోవాలి. తర్వాత లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ చేసుకోవాలండి. ఏమైనా ఫుడ్ విషయంలో ఏం చేయాలి అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీనే మెయిన్ కారణం ఏదైనా ఫామ్ అవడానికి, బాడీ సెల్ ఫామ్ రావడం. సో వీర్యకణాలే కానీ అండాశయం కానీ అండం కానీ సరిగ్గా వృద్ధి చెందాలి అంటే స్ప్రౌట్స్ అనేవి కానీ స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోవాలి. అవి కాకుండా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవడం. తర్వాత వాల్నట్, మగవారిలో అయితే వాల్నట్ తీసుకోవడం వల్ల స్పర్మ్ స్ట్రక్చర్ బాగుంటుంది, మొబిలిటీ బాగుంటుంది, దాని కౌంట్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి, ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఓకే. మరి ఈ సంతానలేమి సమస్యకు సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? మగవారిలో ఏ విధంగా ఉంటుంది, ఆడవారికి ఏ విధంగా ఉంటుంది? మనకి హోమియోపతిలో వచ్చేసరికి ఇండివిజువాలిటీ అనేది చూస్తామండి. మగవారు ఆడవారు అనేది కాదు, యాజ్ ఎ పర్సన్ ఏంటి అని. యాజ్ ఎ పర్సన్ అంటే వాళ్ళ నేచర్ కానీ వాళ్ళ అలవాటే కానీ వాళ్ళ ఏదైనా పర్టికులర్ దేనికి కండిషన్కి ఏ విధంగా రియాక్ట్ అవుతారని మనిషి తత్వం అంటారు కదా, ఆ తత్వాన్ని అలా బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్గా అనమాట, కాన్స్టిట్యూషనల్ స్టడీ అంటారు. ఆ విధంగా తీసుకొని మనం మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మన రోగానికి కన్నా అసలు ఆ రోగానికి కారణమైన రీజన్, అసలు మనిషి తత్వం ఎలా ఉంది, అది చేంజెస్ ఎక్కడ జరిగింది, ఆ చేంజెస్ వల్ల ఎప్పటి నుంచి ఇలాగ చేంజ్ జరిగింది, ఆ చేంజ్లో మనం ఎక్కడ మార్చాలి అనే దాని మీద బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటారు, అలా ఇస్తాం. పర్టికులర్గా క్లినికల్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. క్లినికల్గా ఈ కండిషన్లో ఇవి ఎక్కువ పనిచేస్తాయి, ఇవి పనిచేస్తున్నాయి అని చెప్పి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొరాక్సే తీసుకుందాం. బొరాక్స్ అనే మెడిసిన్ ఉంటుంది. అది ఆడవాళ్ళు ఎక్కువగా తెల్లబట్ట అవ్వడం, అది కూడా కొంచెం ఏమంటారు కొంచెం వేడిగా ఎక్కువగా కొంతమందిలో అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కలిసినప్పుడు స్పర్మ్ చనిపోవడం అనేది జరుగుతుంది. హెవీగా తెల్లబట్ట అవ్వడం అలాంటి సమస్యలు ఉన్నప్పుడు అది కూడా అది తెల్లబట్ట కూడా ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు బొరాక్స్ అని మెడిసిన్ చెప్తున్నాను. అందులో ఏముంటుందంటే ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఆ రకంగా అవుతూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది. ఏ తెల్లబట్ట ఏ రకంగా ఉంది అవి కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఇలా కన్సిడర్ చేస్తూ ఆ మనిషికి తగ్గ మెడిసిన్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు బొరాక్స్ ఉంది, ఇప్పుడు ఈ లుకోరియా సమస్య, ఎవరైతే తెల్లబట్ట సమస్య అది మేబీ కారణం అయితే మొత్తం హిస్టరీ అనేది తీసుకుంటాం పేషెంట్. ఇది ఒకవేళ తెల్లబట్ట వల్ల సమస్య ఉంది అని అనిపిస్తే బొరాక్స్ అనే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు అదే కాకుండా మగవారిలో ఆడవాళ్ళు అనుకోండి పీసీఓడి సమస్యతో సఫర్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది? ట్రీట్మెంట్కి ఇప్పుడు నార్మల్గా అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి
3 months అయితే రెగ్యులర్గా ఖచ్చితంగా వాడాల్సి ఉంటుందండి. వాడిన తర్వాత మనం ఆ హార్మోన్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి అనేది గమనించుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ మినిమం 3 months అయితే ఖచ్చితంగా వాడాలి. వాడిన తర్వాత బాడీ చేంజెసే కానీ తర్వాత వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసే దాన్ని బట్టి కూడా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. మన మెడిసిన్లో అయితే ఖచ్చితంగా 3 months అయితే వాడాలి. పీసీఓడి అలాంటి సమస్యలు క్లియర్ అవుతాయి. నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తుందండి? వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. వీటికైతే మెడిసిన్ 3 months అయితే ఖచ్చితంగా అయితే మెడిసిన్ వాడాల్సింది. కొన్ని కండిషన్స్ లో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే వస్తుంది, నార్మల్ డెలివరీ అవ్వచ్చు, ఆ సి సెక్షన్ అవ్వచ్చు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఓకే, ఇప్పుడు మనం సంతానలేమి అంటాం. సంతానలేమిలో రకం ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే మొదటిసారి రానప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఒకసారి సంతానం జరిగి తర్వాత రెండోసారి జరగనప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఈ సెకండరీ ఇప్పుడు ఈ రెండోసారి ఎందుకు సంతానం రావడం లేదు అంటే, సంతానం కలగడం లేదు అంటే అది ఏమన్నా డిసీజెస్, గర్భసంచులు ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా అంటే, కొంతమందిలో ఏమవుతుంది అంటే ఎంతకాలం వెయిట్ చేస్తే పర్లేదు అంటారు? ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి అసలు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి? ఎంత గ్యాప్ క్రాస్ అయితే ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతుంది? యాక్చువల్గా బేబీకి మధ్య ఖచ్చితంగా 2 years గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే మదర్ హెల్దీగా ఉండాలి కదా. అందుకని మదర్ కూడా కొంచెం హెల్దీగా అవ్వడానికి మనకు 2 years గ్యాప్ అయితే కావాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మనం 1 year ఎలా గ్యాప్ రాలేదు, అలాగే సెకండ్ టైం కూడా అలాగే ఒక గ్యాప్ని చూసుకుంటాం. ఇప్పుడు రెండోసారి అసలు రావట్లేదు అంటే సమస్య అయితే గర్భసంచులు ఎక్కడన్నా ఉందేమో చూసుకోవాలి. అంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే ఫైబ్రాయిడ్ గ్రోత్లు అని వస్తాయి, ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి గడ్డలు గర్భసంచులు పెరిగాయి అని అంటారు. అవి ఏమైనా ట్యూబ్స్కి అడ్డంగా ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా వాటి వల్ల కూడా ఈ సంతానం జరగకపోవడం. మరి అటువంటి గడ్డలు హోమియోపతి ద్వారా ఎలా క్లియర్ అవుతాయండి? అది ఇప్పుడు మనం స్కాన్ అది తీసుకుంటామండి. తీసుకొని మామూలుగా గర్భసంచులో గడ్డలు ఉన్నప్పుడు ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఇబ్బంది అని తీసేయాలని అంటారు. అలా అవసరం లేదండి, తీసేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ట్యూబులకి బ్లాకేజ్, ఓకే చెప్పండి, ట్యూబులకి బ్లాకేజ్ ఏమన్నా ఉన్నప్పుడు మాత్రం, ట్యూబ్లిక్ బ్లాకేజ్ ఉన్నప్పుడు మాత్రం అది సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ట్యూబ్లిక్ బ్లాకేజ్ లేనంతసేపు అక్కడ గర్భసంచులు ఎక్కడున్నా కూడా మనకి ఏమీ ఇబ్బంది అయితే ఉంటుంది. సో మగవాళ్ళు మరి వాళ్ళల్లో కనుక ప్రాబ్లం ఉంటే కనుక హోమియోపతి మెడిసిన్ ఎంతకాలం వాడాలి? హోమియోపతి మెడిసిన్ అండి ఇది ఖచ్చితంగా అంటే రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవాలా? ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే టెస్టులు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలా? రెగ్యులర్గా అంటేనండి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చేయించుకోవాలి. ఫస్ట్ టైం ఎలా ఉంది అంటే అనేది మనం కంటిన్యూస్గా 3 months మెడికేషన్లో ఉంచుతాం. 3 months తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయడం జరుగుతుంది. హార్మోన్ లెవెల్స్ అది ఎలా ఉంది అని, థైరాయిడ్ లెవెల్స్ అయినా మనం 3 monthsకి ఒకసారి చేయిస్తుంది. దాని ద్వారా అది హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటే ఇక ఫలదీకరణ చేయడానికి అది రైట్గా ఉన్నది అని అర్థం అనమాట. ఆ తర్వాత అది మీకు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే మెడిసిన్ ఒకటే కాదు, మెయిన్గా చేయాల్సిన కొన్ని చెప్తాము మేము, అవి కూడా చేయాలి. ఓకే, కొంచెం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి. ఓకే, మరి కొంతమందిలో చూస్తే కొంతమంది మేనరికం చేసుకుంటూ ఉంటారు కదండి. సో వాళ్ళల్లో ఎక్కువగా సంతానలేమి సమస్యలు, ఒకవేళ పుట్టినా కూడా ఏదైనా ప్రాబ్లమేటిక్ బేబీ పుట్టడం జరుగుతూ ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళు, అంటే మేనరికం చేసుకున్న వాళ్ళు ఈ ఫ్యామిలీని ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోపతిలో వాళ్ళకి సపరేట్ మెడిసిన్ అనేది ఉంటుందా? ఇప్పుడు మేనరికం చేసుకునేదానికైతే మ్యాక్సిమం అయితే అమ్మ మనం మేనరికాలు చేసుకోవద్దని సజెస్ట్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇప్పుడు చేసుకోవడం వల్ల ఒకటి జీన్స్ పేరెంట్సే కానీ మదర్ ఇద్దరిలో ప్యాటర్నల్ కానీ మ్యాటర్నల్ కానీ జీన్స్ ఒకటి అవుతుంటాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఫలదీకరణం జరిగేటప్పుడు క్రోమోజోమ్స్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అనేది ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఫామ్ అవుతాయో దానివల్ల ఏమవుతుందంటే బేబీ హెల్దీగా ఉండదు. హెల్దీగా ఉండకపోవడం, తర్వాత ఏమైనా వాళ్ళలో స్ట్రక్చర్ కానీ లేకపోతే మందబుద్ధి అలాగా పుట్టే అవకాశాలు అనేవి ఉంటాయి. మోస్ట్లీ అయితే అలాంటివి చేసుకోవద్దని చెప్తాం. ఒకవేళ చేసుకున్నారు ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నాయంటే 100%
100% మనం చెప్పం, కానీ మనం వాళ్ళకి మందబుద్ధి అలాంటివి ఉన్న తర్వాత యాక్టివిటీస్ అవి సరిగ్గా చేయలేకపోతున్నా కూడా వాళ్ళకి అవన్నీ కొంచెం రికవర్ అయ్యేలాగా మనం మెడిసిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. నేను తాడేపల్లి నుంచి అండి, విజయవాడ దగ్గర. మీ పేరు చెప్పండి. రామ్మోహన్ రావు అండి. రామ్మోహన్ రావు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది నాకు కాన్స్టిపేషన్ సమస్య ఉందండి, ఇండైజేషన్, ఓకే నరాల సమస్య ఒకటి వచ్చింది. నరాల సమస్య ఒకటి వచ్చిందండి, కాళ్ళ నరాలు. అంటే జిమ్ అని రావటం, రక్త ప్రసరణ. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? 67 అండి. 67 years. ఓకే, థైరాయిడ్, బీపీ, షుగర్ అవేమి లేవండి. అవేమీ లేవు. ఓకే, అది అంటే deep గా కంటిన్యూస్ గా ఉంటే- నరాలు లాగుతున్నట్లున్నాయా, లేదా పర్టికులర్ ఒక టైంలో, అంటే పొద్దున కానీ నైట్ పడుకోబోయేటప్పుడు కానీ అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? లేదు మేడం, పడుకోబోతాం అంటే టాబ్లెట్ చేస్తానండి. ఒకటి మ్మ్. అది కింద నరాలు ఏంటంటే కింద రక్త ప్రసరణ, జిమ్ లాగటం అండి, చిన్న జిమ్ లాగటం అంట. ఓకే అడుగు బాగుండి. ఓకే అండి, తర్వాత ఇంకేమైనా మోసం తెలుసుకోవాలి అవ్వాలి. అనుకుంటే డాక్టర్ గారిని అడగండి, డాక్టర్ గారు మాట్లాడారు. హలో సార్ చెప్పండి. రామ్మోహన్ రావు హలో. గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నమస్తేనండి. నమస్తే అండి, చెప్పండి. నాకు ఇక్కడ కాలు నరాల సమస్య వచ్చిందండి సార్. ఉమ్, అదేమో ఇండైజేషన్ అండి, అరగదు, మోషన్ ఒకటి అవుతుంది. ఆ, అది సిరప్ వేసుకుంటే అవుతుంది. ఉమ్, ఏంటంటే నరాలు ఏమిటంటే బాగా రక్త ప్రసరణ జరగదండి, బాగా జిమ్ లాగటం. ఉమ్. నరాల సమస్య అంటున్నారు, వెనకత్ర వాపులు ఏమైనా ఉన్నాయండి? వాపులు ఏమి లేవండి, అడుగు నుంచి బాగా కాలుకి వెనక భాగంలో మీకు ఏమో వాపులు ఏమి లేవు కదా? వాపులు ఏమంటే లేవండి. ఆ, సరేనండి. మీకు ఏజ్ కూడా ఎక్కువ కదండి, కాస్త బలం కూడా వీక్నెస్ వల్ల కూడా అలా నరాలు లాగడం అనే సమస్య అనేది ఉంటుందండి. కొంచెం మీకు అడుగున మంట ఎక్కువ ఉంటుంది మేడం. మంట అడుగున నరాలు జిమ్ రావటం మనిషిని అడవనిదండి ఎక్కువ. ఉమ్, అంటే కొంచెం టచ్ చేస్తే మాత్రం ఉంటుంది, కూర్చుంటే మాత్రం మరి తీసుకుంటుంది. ఉమ్, మంచం మీద పడుకుంటే ఏమవుతుంది మేడం, నడిచినప్పుడు వస్తుంది. ఉమ్. ఓకే, ఇటువంటి అడుగులో కండిషన్ కి ఉంటుంది. హోమియోపతిలో అంటే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా మోసం ఉంటుంది, అండ్ అదే విధంగా ఏమైనా ఇంట్లో చేసుకునే ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే చెప్తారా అనేది పేషెంట్ యొక్క ఉద్దేశం. మీరైతే అండి రెగ్యులర్గా వీలైతే ఆ, పాలకూర అది తినండి. మీకు కిడ్నీ సమస్య అది అయితే లేకపోతే పాలకూర అది ఎక్కువగా తీసుకోండి. అది కాకుండా కాస్త బలానికి డ్రై ఫ్రూట్స్ కూడా తినడానికి ట్రై చేయండి. అది అవుతుంది ఆ సార్. తర్వాత మేడం, నాకు వాటర్ అది ఎక్కువ, మీకు డైజెషన్ అది సరిగా లేదంటున్నారు కాబట్టి వాటర్ అది కాస్త ఎక్కువగా 3 లీటర్ల కన్నా ఎక్కువగా వాటర్ తీసుకునేలా చూసుకోండి. వాటర్ అంటే ఒక వాటర్ తాగాల్సిన ఇబ్బంది ఏం లేదండి. మీరు జ్యూసులు కానీ అలాంటివి ఏమన్నా తీసుకోవచ్చు, షుగర్ అలాంటి సమస్య ఏమీ లేకపోతే. ఇంకా మీకు మోషన్ సరిగ్గా అవ్వకపోతే దానివల్ల ఏమవుతుందంటే మోషన్లో ఇబ్బంది కొంతమందికి అవుతుందండి, నొప్పి మంట అవుతుంది. అటువంటిది ఏమైనా సమస్య ఉంటే మాత్రం ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నేను మీకు డాక్టర్ గారి medicine అది నెంబర్ చెప్తాను. డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, ఈ సంతానలేమి సమస్యకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.